ఇగో నాటుకోడి తెచ్చినాము. మా సారు కోసిండు. ఇగో కమరిచ్చినాము. గ్యాస్ మీదనే చేసుడు. గ్యాస్ మీద కమరిచ్చినాము. కొట్టాలి. దీన్ని కొట్టి ఫ్రై చేసి చూపిస్తా. నాటుకోడి పులుసు ఏ విధంగా నా విధానం చూడండి. నూనె పోస్తున్నా. నూనె ఇగో నాటుకోడికి వండుతున్నా. ఒక బిర్యానీ ఆకు, ఇగో 4-5 లవంగాలు, ఒకటి అనసక పువ్వు, ఇగో ఒకటి దాల్చిన చెక్క, ఇగో 2 ఇవి మిరియాలు, ఒక 4-5 సాజీరా, ఇవన్నీ పోస్ట్ చేసుకోవాలి. ఇగో మెంతెం కూర, పుదీనా 2, ఉల్లిగడ్డ, ఉప్పు వేసుకోవాలి కొంచెం, బాగా కలుపుకోవాలి. కరివేపాకు, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ ఒక 2 చెంచాలు మంచిగానే వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేయంగానే గుమాయిస్తుంది. ఇప్పుడే అల్లం వెల్లిగడ్డ ఇప్పుడు నూరింది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ కూరకైనా అల్లం వెల్లిగడ్డ ఇప్పుడు దిప్పట్లో నూరుకొని, మటన్లకైనా చికెన్లకైనా చేపలకైనా ఏ దానికైనా ఇప్పటిదిప్పట్లో నూరుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి కూరలు. ఇది ఇప్పుడే నూరినాం కదా, చాలా వాసన గుమగుమలు ఆడుతుంది. పసుపు చెంచా వేసుకుంటున్నా. చికెన్ వేసుకోవాలి. నాటుకోడి ఈ విధానము వండుకోవాలి. దీనికి ఉప్పు పసుపు పట్టించి కూడా వండుకోవచ్చు. ఈ దానికి ఉప్పు పసుపు కూడా పట్టించి వండచ్చు. అది కూడా ఒకసారి చూపిస్తా. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ ఒకటే కూరను ఎన్నో రకాలు వండచ్చు. ఈ నాటుకోడిని కూడా ఎన్నో రకాలు కూడా వండచ్చు. ఇదొక రకం. అలా ఇంకా 2-3 రకాలు కూడా వండచ్చు. అదో నాడు చూపిస్తలే. కొంచెము నూనెలో మగ్గాలి ఇవి. ఇగో ఇది దీనికి ఈ చికెన్లకు ఈ కోడికూరలకు చిట్టి ముత్యాలతోని కొబ్బరి పాలతోని అన్నం చేస్తున్నా. అది కూడా చూడండి. దీనికి కాంబినేషన్ అన్నం చాలా బాగుంటుంది. కొబ్బరి అన్నం కొబ్బరి పాలతో. మూత పెడదాము. ఇది బియ్యము ఇగో ఇవి ఈ గ్లాస్తోని 3:30 తీసుకున్నాం. 3:30 బియ్యం తీసుకున్నాం. 3 గ్లాసులు తీసుకొని వీడికి పోసిన 3:30 మీద 3:30 అనుకో. బియ్యము కడిగి వంచిన ఈ చిట్టి మిత్తాల బియ్యం. ఇగో కొబ్బరి పాలు పోస్తాను. ఇవి కొబ్బరి పాలు 2 టెంకాల పాలు. ఇగో 1 2 3 ఇగో 4 మీద కొన్ని అయినాయి. నీళ్లు పోసుకుందాం. కొన్ని మళ్ళీ అందులో కొన్ని నీళ్లు ఉన్నాయి. ఆ బియ్యంలో కడిగిన నీళ్లు కొన్ని ఉన్నాయి. అవి 5 అవుతాయి. 5 6 నీళ్లు పోసిన ఒక దానిడు. ఇగో 6:30. కొంచెము పాత బియ్యం అట ఇవి 6:30 పోస్తాను. ఇగో ఈ గ్లాస్తో 3:30 తీసుకున్నా. ఈ గ్లాస్తో స్టవ్ ఆన్ చేసిన. ఇగో ఇవి ఇట్లా కలుపుకోవాలి. ఇగో ఇందులో ఏమేసుకునేటివి చూపిస్తాను. దానిలో ఈ కొబ్బరి పాల అన్నంలో ఇగో ఈ విధంగా దినుసులు వేసుకోవాలి. సాజీరా, ఇలాచి, చెక్క, అనసక పువ్వు, బండా పువ్వు ఏమంటారు దీన్ని. ఈ పువ్వు, ఇవి మరటి మొగ్గ, మిరియాలు,
జాపత్రి, ఇగో అనస పువ్వు, పత్త, ఇవి 2 ఆకులు. ఇవన్నీ వేసుకోవాలి. ఇగో ఇంట్లో వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఎక్కువ ఉప్పు పట్టది. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయినాకనైనా పోసుకోవచ్చు, ఇప్పుడైనా పోసుకోవచ్చు, కానీ అయినాక పోద్దాంలే. ఒక్కసారి కలుపుకోవాలి. ఇక ఆంధ్ర సైడు ఇవి ఫేమస్. అంటే బగారన్నము బాస్మతి బియ్యముల రేటే ఉంటుంది. ఇవి కూడా బాస్మతి బియ్యం రేటు, ఇవి కూడా అంతే ఉంటాయి. ఇవి చాలా హెల్త్కి కూడా మంచి చిట్టిముత్యాలు. ఈ కోడికూరకు కాంబినేషన్ ఈ చిట్టిముత్యాలు, అన్నము, కొబ్బరి పాలతో అన్నము చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. కోడికూర ఏం దాకా వచ్చిందో చూద్దాము. ఇందాక వచ్చింది. కారం వేసుకోవాలి. ఇప్పుడు నేను కొబ్బరి చిప్పలతోనే కారం వేస్తా. వెనకటి మాడలు ఇది. ఇగో 3 చెంచాలు వేసుకోండి. 3 చెంచాలు. ఇగో ఈ చెంచాతోని 3.5 వేసుకోండి. మా చికెను కిలో మీదనే ఉన్నది. ఇగో 3.5 వేసిన ఈ చెంచాతోని. బాగా కలుపుకోవాలి ఒకసారి. పెరుగు పోసుకుంటే పోసుకోవచ్చు చిలికి. నిమ్మకాయలు 2 పిండుతా నేను ఇంట్లోనే. కారం వేసిన 3.5 చెంచాలు, నిమ్మకాయ 1 సగం పిండుతున్నా. పెరుగు పోసుకుంటే నిమ్మకాయ వేసుకోవద్దు, నిమ్మకాయ వేసుకుంటే పెరుగు పోసుకోండి. ఏదన్నా ఒకటే, చాలా బాగుంటుంది. ఇగో ఇంట్లో 2 చెంచాలు ధనియాల పొడి, 2 చెంచాలు, 1.5 కిలో మీద ఉన్నది ఇది. జీలకర్ర పొడి 1 చెంచా వేసుకోవచ్చు, ఏం కాదు. ఒక 2.5 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇది ఉడకాలి కదా. ఇది 2.5 3 గ్లాసులు ముక్కలు మునిగేదాకా ముక్కలు మునిగేదాకా నీళ్ళు పోసుకోండి. ముక్కలు మునిగేదాకా. ఈ విధంగా అయినాక ఇంట్లో ఒక ఇంగ్రీడియంట్ వేస్తా చూడండి. నాకు అనస్తలేదు. ఒకటి కొత్త మోడల్. యూట్యూబ్లో ఉన్నదో లేదో, నేను యూట్యూబ్ని ఏం అంటలేను. మేము మాత్రం వేసుకుంటాము. ఇది వేసేది అది ఎవరికి తెలియదు. మా పాత కాలంలో కోడికూరకు, నాటుకోడికి ఈ విధంగా వేసుకుంటారు. ఇవి ఏంటియో తెలుసా? జీడి గింజలు. సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి ఇవి. ఈ జీడి గింజలు మనకు వాతానికి కొడతాయి. ఇవి ఇంతవరకు ఇవ్వలేసి వండలేదు అనుకుంటాం. వండినరో తెలియదు. మేమైతే వేస్తాం. ఇక 3 జీడి గింజలు ఇన్ని వేస్తాం. ఇక ఇన్ని వేస్తే ఈ కోడికూరకు ఇది పడుతుంది. ఇది అంతా ఈ మహారాష్ట్ర సైడు ఈ గింజలు కూడా ఇందులోకి వెళ్ళి గింజలు మిషన్లో పోసి నేను పెట్టిన చూడుండి. ఇవి పలుకులు తీసి అమ్ముతారు. చాలా రేటు. అవి కిలోకు 8,000 చొప్పున 7,000 చొప్పున అమ్ముతారు. అవి ఇందులోకి వెళ్ళి గింజలు తీసి. ఇది అంత కష్టమైన పని ఇది. పని అమ్మా. ఈ జీడి గింజలు ఎందుకనంటే మనకు వాతం ఉంటుంది. ఇది చాలా మన ఆరోగ్యానికి కూడా మంచిది. దగ్గుదమ్ము వెనకటికి జీడి గింజలు ఉపయోగిస్తారు. ఈ కోడి కూరలు వేస్తారు. ఈ నాటుకోడిలే వేస్తారు. వీటిని ఎట్లా చేస్తా అంటే నాటు పెట్టాలి కత్తితోని. కన్నా పెట్టరాకపోతే చిత్తుతుంది. ఇది పుండ్లైతే కూడా పుండ్లైతే ఈ విధంగా కాటు పెట్టాలి. ఇందుకెళ్ళి జీడొస్తుంది చూడు. ఇగో జీడొస్తుంది. ఇట్లా ఇవి ఇండ్లు వేయాలి. ఇండ్లు వేస్తా. ఏం కాదు. మాకంటే ఇక తెలుసు, కానీ మీకు తెలియరాని వాళ్ళకైతే కష్టము. మీరు చూడు. ఇంత కర్రీకి ఒకటి ఆలోచించండి మీరు. ఇంత కర్రీకి 3 గింజలు 4 గింజలు ఇంత కర్రీకి కవర్ చేసుకుంటాయి చూడు. వెనుకటి నాటు వైద్యాలు ఈ విధంగా ఉంటాయి. అందుకోసమే నేను ఈ కర్రీ మీకు ప్రత్యక్షించి చూపిస్తాను. చూడండి, లైక్ చేసుకోండి. మీ ఈ జీడి గింజలు కత్తితో ఇట్లా అన్న కదా. ఇది ఇప్పుడు ఈ దానికే దీన్ని బట్టి అన్న ఈ చేయిలతోని ఈ నెత్తికి రాసుకుంటాం. ఈ నెత్తికి రాసుకుంటే కవర్ చేసుకుంటాం చూడు. ఈ నెత్తికి పుల్లు కాదు, ఈ నెత్తికి కవర్ చేసుకుంటాం చూడు. ఇది వెనకటి వైద్యం. ఇది కొబ్బరి అన్నము అయింది. 6 గ్లాసులు ఇంకా మెత్తగానే అయింది. 5.5 పోసేది ఉండి. ఇవి తొందరగా ఉరుకుతాయి. గ్యాస్ కట్టేస్తానా. కొబ్బరి అన్నము అయింది. ఈ విధంగా అయింది. ఇలా కొంచెము నెయ్యి వేసుకోండి. ఇదే సమ్మర్ బాగుంటుంది, కానీ
నెయ్యి వేయరు ఇంట్లో. నెయ్యి వేస్తే అంత ఉండదు. నెయ్యి ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోండి. నేను నెయ్యి వేయ, ఎందుకంటే ఇది ఇట్లనే తింటారు. ఆంధ్ర సైడు చాలా కొత్త అల్లుళ్ళు వస్తే ఈ విధంగానే వండి పెడతారు. గరం మసాలా ఇగో చెంచా మస్తు మిక్సీ పట్టుకొచ్చిన కొబ్బరి పొడి, ఈ కోడి కూరలా అన్ని వేసేటి అన్ని పట్టాయి. అన్ని ఇంట్లో చికెన్లో అన్ని వేసిన, కోడి కూరలు అన్ని విధాలు వేసిన. మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మకాయ పోసుకుంటే పెరుగు పోసుకోవద్దని చెప్పిన కదా. ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు చూసుకోవాలి అంతే. ఇక ఉడకాలి, ఒక శాఖ మంచిగా ఉడికితే ఇది కూర అయిపోతుంది. చాలా టేస్ట్గా అవుతుంది. కొంచెం ఉప్పు తక్కువ ఉన్నట్టున్నది, కొంచెం ఉప్పు వేస్తా. కొంచెం ఉప్పు ఒక సగం చెంచేసి ఉప్పు పొంగొస్తుంది అన్నట్టు. మూత పెట్టుకుందాము. ఇక కోడికూరకు నాటుకోడికి ఇక ఇవి వెళ్తాయి. ఇప్పుడు ఉడకంగా వేసుకోవాలి. అలా ఉడకంగా వేస్తే అవి తింటారు, మొగోళ్ళు తింటారు. కొంచెము ఉడుకుతలేదు, ఒకటి విజిల్ పెడతాం, మంచిగా ఉడుకుతుంది. ఇక అయింది, 2 విజిల్లు తీసుకున్నా. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర జర సోరు అనే ఉన్నది. రొట్టెలకు కూడా వస్తుంది, ఇక అన్నంలో కూడా సోరు ఉండాలి కదా. కొంచెం సోరు రాకుండా చాలా గుమాయిస్తుంది నాటుకోడి కూర. ఇగో ఇవి ఉడికినాయి, ఇవి పక్కకు పెట్టుకోవాలి. ఉడికింది, మంచిగా ఉడికింది. ఇట్లనే వేసుకుంటారు. ఇది ఇలా జీడి గింజలు వేసిన చూడు, ఈ జీడి గింజలు అన్నం కలుపుకుండా వస్తాయి. తీసి పక్కకు పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు మేము తిని చూపిస్తా. నేను ఏం కాదు, ఏమన్నా అవుతుందేమో అని అనుకోవద్దు. వేసుకుంటే మాత్రం ఏం కాదు, నేను గ్యారంటీ ఇస్తా. ఇగో కొబ్బరి అన్నం, ఇది చిట్టుముత్యాల కొబ్బరి అన్నము. ఇగో జీడి గింజ ఈ విధంగా వస్తుంది. ఇట్లా కలుపుకున్నా ఏం కాదు, భయపడకండి. ఇది ఎవరు చాలా వేసుకోరు, మేము మాత్రం వేసుకుంటాం. ఇది చాలా ఒంటికి మంచిది. ఇగో ఇట్లా పక్కకు పెట్టుకోవాలి, ఏం కాదు. దీన్ని ముట్టినా కానీ ఏం కాదు. చూడు ఇట్లా, ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇక తిని చూపిస్తా చూడు. మా పిల్లలకు కూడా పెడతాం, మా మనమానికి కూడా పెడతాం. నేను అనుకుంటా జీడి గింజలు ఎవ్వలేసి ఇంతవరకు వండలేదు అనుకుంటా. ఇగో కాలుతుంది. కమ్మగున్నది, చాలా బాగున్నది, టేస్ట్గా ఉన్నది. కొబ్బరి అన్నం కదా, చాలా టేస్ట్గా ఉన్నది. ఈ విధంగా తినండి. శ్రీకాంత్ గారు స్పెషల్ మీ గురించే. ఇగో స్పెషల్ పెట్టమన్నావు, పెట్టినా. నాకు ఒక లైక్ చేయండి, మీ దోస్తులకు చెప్పండి, అందరికి షేర్ చేయండి. ఉంటాం మళ్ళా.